నమస్తే తమ్ముడు, మీ పేరు? నా పేరు సజ్జా చందు. ఏం చేస్తుంటారా? నేను ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్లో ట్రైనర్గా చేస్తాను. ఓకే అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ఇప్పుడు ఏమీ అంతగా బాగాలేదు. మరి ఆయన అధికారంలో వచ్చిన కాడి నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. ఎంతసేపు ఏంటంటే జనాలకి డబ్బులు పంచిపెట్టడం ఒకటి ధ్యేయంగా పెట్టుకున్న కార్యక్రమం కింద కనిపిస్తుంది తప్ప అభివృద్ధి అనేది ఎటువంటి అభివృద్ధి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందుతుంది అని అంటున్నారు. మీరు బాగాలేదంటే ఏ విధంగా బాగాలేదంటే? ఆయన గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఒక రోడ్లు వేసింది కానీ, ఒక డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎటువంటిది కూడా లేదు. ఒక ఇండస్ట్రీని తీసుకురావడం కానీ ఎటువంటి ఏమీ లేకుండా ఓన్లీ ఎంతసేపు ప్రజలకి డబ్బులు ఇచ్చానో చేశానో అంతవరకే ఉన్నది. కానీ మరి ఇల్లు ఏదైతే ఏలూరులో కూడా మరి 33,000 ఇచ్చారు, 30,000 ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. ఇల్లు మాకు లక్ష్మీపురంలో ఇల్లు వచ్చినాయి. ఈ లక్ష్మీపురం ఇల్లు వచ్చిన వాటిలో 6,000 చిల్లరి నుంచి 7,000 మధ్యలో వచ్చినాయి. అక్కడ కనీసం ఒక 3,000 ఇల్లు కూడా అక్కడ పూర్తి చేయలేని పొజిషన్లో ఈ గవర్నమెంట్ ఉన్నది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? నా పేరు భరత్. ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ బిజినెస్. నేను చదువుకున్నది అయితే డిగ్రీ అండి. జగన్మోహన్ రెడ్డి అయితే బోల్డ్ ఉద్యోగాల అవకాశాలు కల్పించానన్నాడు. మీరేమో డిగ్రీ చదివి హోటల్ నడిపించుకోవడం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? ఏ ఉద్యోగాలు ఇస్తారండి? ఆయన ఉంటాక ఇది లేదు. ఆయన కోట్లు ఎత్తారని నమ్మకం లేదు. ఉద్యోగస్తులు అందరినేమో రోడ్డుకు పాడేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని వ్యక్తి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడంటారా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదండి. ఆయన క్యాలెండర్ బట్టి రిలీజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా? లేదండి, అభివృద్ధి అయితే ఏం లేదండి. ఆయన ట్యాక్స్ని బట్టి బాగా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిదానికి ఇంకా జిఎస్టీ అంటున్నాడు. ఇప్పుడు సామాజిక వెళ్ళి మద్యం తాగాలన్నా సరే అది జిఎస్టీ పడుతుంది. అదే మద్యం అన్నారు. ఆ మద్యం తాగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అంటున్నారు. అది వాస్తవేనంటారా? వాస్తవేనండి. అది జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలు అండి. వచ్చిన 3 సంవత్సరాల్లోనే చాలామంది చనిపోయారు మద్యం తాగి. అదేవిధంగా రాష్ట్రంలోని ఈసారి 2024 ఎలక్షన్స్లో ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుందంట? చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు గారు అని నేను అడిగితే మీరేం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏం లేదండి, అభివృద్ధి ఏం లేదు. ఎందుకంటే ఉన్న కంపెనీలు కూడా పోయినాయి. అందరూ చాలామంది బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ చాలామంది ఉద్యోగాలు లేవండి ముందర చదివిన వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి వల్ల వేస్ట్ అండి. దేశానికి అయితే ఏం ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డికి అయితే ఉపయోగం ఉంది, ప్రజలకైతే ఉపయోగం లేదు ఆయన వల్ల. ఈసారి 2024లోని ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎన్ని సీట్లు సాధిస్తారంటారు? తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుంది. ఈసారి పక్కగా సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారే. జనసేన లేదా టీడీపీ లేదా వైఎస్ఆర్సీపీ కాదు. ఆ భవిష్యత్తు కోసం మేము కిందసారి ఆయన చూసాం ఒకసారి అని చేసినందుకు మమ్మల్ని చూపించారు అలాగా. ఈసారి మట్టుకి అందుకని మార్పు రావాలని కోరుకుంటున్నాం.